20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినావో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది. పాలమూరు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి కాలే, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పూర్తి కాలే, మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంతకుముందే అరుణమ్మ గారు చెప్పినారు, గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చిండు. ఉండడానికి గూడు లేదు, కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు. ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అరుణమ్మ అడిగాను. మరి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయినాయి ఆ నిధులని నేను అడుగుతున్నా. ఇదే కాదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నేను ఈడ వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నా, మా అక్కల్ని ముఖ్యంగా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో పేదోళ్ళకి 20 లక్షల ఇల్లు వచ్చి ఉండేది. ఆనాడు ప్రభుత్వంలో అరుణమ్మ దామోదర్ గారు, వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. అందుకే ఎన్నికలప్పుడు నేను సవాలు విసిరిన, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. ఇవాళ మొదటి సంవత్సరమే 4.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి. మీడియా మిత్రులారా, మీరు ఏ గ్రామమైనా చూడండి, 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో పేదోళ్ళ ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4.5 లక్షలు 100 నియోజకవర్గాల్లో ఇచ్చినాం. 22,500 కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది 2 ఏళ్లలోనే. ఇదే కాదు, ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాన పెట్టనిక కూడా ఉండేది కాదు. 11 రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది. ఒకవేళ ఇంటికి తెస్తే బర్లకు దాన పెట్టేది. అంతేనా అక్క? మా అక్క నవ్వుతుంది, నిజమే అని. అవునా? కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 3,16,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి 6 కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా. సన్న బియ్యంతో వండి మనం తినుడే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా? మా అక్కల్ని అడగండి. ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా, దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా? ఆ ఎల్లా సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే, మేము ఇవ్వడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో 45 రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లో కొనుక్కోవాలంటే. ఇదే కాదు, ఆ ఎల్ల బతుకమ్మ చీరలు అన్నాడు, మీ బతుకులు బాగుపడతాయన్నాడు. చీరలు ఇయ్యంగానే మా అక్కలు తీసుకొచ్చి జొన్నసేన్ల కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరింపుల కోసం. ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా? మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి. మొన్న మేము ఇచ్చినాం ఇందిరమ్మ చీర. ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సారె పెట్టినట్టని మీ సోదరుడిగా నేను 65 లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన, ఇంటింటికి చీర పంపించిన. పట్టణాలలో 35 లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి, ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు. 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారె పేరు మీద ఈరోజు నేను పంపించిన. చాలా మంది కెమెరాలలో కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది. పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర.
అట్లాంటి చీరలల్లో కూడా సూరత్ నుంచి కిలోలల్లో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది, ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు. నువ్వు మా గురించి మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు. పేదలు పట్టణాలలోనే పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది, కానీ మా ఇంటి బిల్లు ఎవరు కడతారు నాయన అని అడిగారు. అందుకే ఈరోజు 52 లక్షల పేదల కుటుంబాలకు 200 యూనిట్లు ఇళ్లల్లా ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా, టీవీ పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి 52 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా? మా రిపోర్టర్లు సోదరులకు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అందులో తిరుపతి ఎత్తుతూనే ఉన్నాడు, ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే. ఎందుకంటే చాలామంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాల నాడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట్ట చేసిండు. కానీ 2 ఏళ్లల్లా 27,000 కోట్ల రూపాయలు సున్నా మిత్తితోని ఆడబిడ్డలకు ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది. నగదే కాదు, ఆడబిడ్డల ఆర్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్లల్లా ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్న మిమ్మల్ని అడిగినరా అక్క? మీరు చెప్పండి. 2 ఏళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా, మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీసి చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోండి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడిగితే వాళ్ళు ఉద్యోగం ఆన్నే ఊడగొడతా. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ 1000 బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. నారాయణపేటలో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం. ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఇలా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 2 ఏళ్ళు కూడా